కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్లోని ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మామగారు చక్కపల్లి సత్యనారాయణ 70వ జయంతి పురస్కరించుకుని వారి కుమార్తె జ్యోతుల లక్ష్మీదేవి ఉదయం అల్పాహారం మధ్యాహ్న అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై అన్న క్యాంటీన్లో భోజనాలు చేస్తున్న ప్రజలను పలకరిస్తూ భోజన నాణ్యత, రుచి ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్నదాత లక్ష్మీదేవి మాట్లాడుతూ తమ నాన్న సత్యనారాయణ 70వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఆయన జయంతి వర్ధంతి సందర్భాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామని అన్నారు. నాన్నగారు దానికి ఇంటికి వెళ్తే చాలు, పోయిను డబ్బులు ఇచ్చేవరం. బాగుందా? కూరలు అవి బాగున్నాయా? నాన్నగారు సరే చేయండి బాబు. అన్ని బాగున్నాయా అమ్మా? సరే బాబు, కూరలు అవి బాగున్నాయా? సరే, రైస్ అది మళ్ళీ వేయించుకోండి అమ్మా. ఓకే, సరే బాబు, అలాగే.
లేదు మార్చంద్రం ఎవరైనా సరే ఇక్కడ అలాగే పెడదాం. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి అలాగే పెడుతున్నాం కదా. అదే అది కాదు నాన్నగారిది 70వ జయంతి సందర్భంగా అన్నా క్యాంటీన్ లో అన్నదానం చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి ఏడాది అన్నదానం జరుపుతున్నాము. నాన్నగారు పోయినప్పటి నుండి ఈ 19 ఏళ్ళ నుండి ప్రతి ఒక్కరు కూడా అలాగే వాళ్ళ పేరెంట్స్ ని గుర్తు తెచ్చుకునేటట్టు మనం ఈ అన్నా క్యాంటీన్ లో అన్నదానం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అన్నా క్యాంటీన్ ఉండడం వల్ల ఎంతో మంది ప్రజలకి ఆకలి తీరుస్తుంది. రోజు కూడా చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ పునఃప్రారంభించినందుకు. గవర్నమెంట్ లేనప్పుడు మనం అన్నా క్యాంటీన్ అక్కడ 5 ఏళ్ళ నుంచి చేసుకున్నాము. అదే విధంగా నెహ్రూ గారు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాక ఇక్కడ మనం బిల్డింగ్ శాంక్షన్ చేయించుకుని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దిక్కులేని వాళ్ళకి, అనాథలకి అందరికీ కూడా ఆహారం అందించడం జరుగుతుంది ఇక్కడ. అదే విధంగా అందరూ కూడా పుట్టినరోజులైనా, పెళ్లి రోజులైనా, వాళ్ళ పెద్దల సంవత్సరకమైన ఏదైనా సరే ఇక్కడ విరాళాలు ఇచ్చి మన అన్నా క్యాంటీన్ లో జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే.